నా పానకం కథ. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చిన్నప్పుడు మనం ఊరుల్లో మనకి బాటిల్స్ తీసుకొని ఎక్కడ శ్రీరామనవమి చేస్తే అక్కడికెళ్ళి ఎంతమంది అలా బాటిల్స్ తీసుకెళ్ళి పానకం తెచ్చుకున్నారు. ఒకసారి కాదు, ఒకసారి వెళ్తాము, మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ తెచ్చుకుంటాం. ఇలా ఎంతమంది పానకం కోసమే ఈ శ్రీరామనవమికి గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలానే పానకం తెచ్చుకొని ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు, 4-5 బాటిల్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగి. కానీ అండి, ఆ చిన్ననాటి రోజులు, ఆ పండగలు, అలా వాతావరణం మళ్ళీ మళ్ళీ రావండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా చిన్నతనంలో చాలా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చేయాలనుకున్నా మనం చేయలేము. అది నా ఒక్కళ్ళకే కాదు, అందరికీ అంతే అనుకోండి. సరే, కానీ ఈరోజైతే నా పానకం ఇలా చేసుకున్నాను. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. టేక్ కేర్. అందరూ బాగా జరుపుకోండి.